ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురాలోచనకు వైసీపీ వచ్చింది. ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే విజయం సాధించాలన్న ఉద్దేశంతో కుట్రలు కుతంత్రాలకు తెరతీస్తోంది. నయానో భయానో ఓటర్లను లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. మద్యం మనీతో ప్రలోభ పెట్టాలనే దుర్బుద్ధితో ముందుకు వెళ్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రిటర్నింగ్ అధికారుల దగ్గర నుంచి పోలింగ్ సిబ్బంది వరకు తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకునే ప్లాన్లో ఉందనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని నియోజకవర్గాలలో కడప గ్యాంగ్లను రంగంలోకి దించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరి ద్వారా నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్తో పాటు డబ్బు పంపిణీ కూడా చేయాలనే వ్యూహం రూపొందించిందనే టాక్ నడుస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కూడా దీటైన వ్యూహంతో సిద్ధమయ్యాయి. కడప గ్యాంగ్పై కన్నేసిన కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఇన్సైడ్ స్టోరీ చూడాల్సిందే. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో కుట్రలు కుతంత్రాలతో గెలవాలని చూస్తోందని అంటున్నారు. దీనిలో భాగంగానే ప్రత్యర్థి పార్టీల కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మద్యాన్ని ఏరులై పారించాలని చూస్తోంది. డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకనుగుణంగా కడప గ్యాంగులను రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కన్నేసిన వైసీపీ ఆయా స్థానాలకు కొందరు కీలక నేతలను పంపడంతో పాటు కడప నుంచి కొన్ని గ్యాంగులను కూడా ఇప్పటికే రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది. కుప్పం, మంగళగిరి, మైలవరం, రాజమండ్రి, అనకాపల్లి, పిఠాపురం వంటి పలు నియోజకవర్గాలకు మందుతో పాటు మనీని కూడా డంప్ చేస్తోందని వినిపిస్తోంది. పిఠాపురంలో ₹1 కోటి విలువ చేసే అధికార పార్టీ మద్యం డంపును స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. తాను సీట్ ఇస్తానన్నా వద్దని తిరస్కరించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలో చేరి పోటీ చేస్తున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను టార్గెట్ చేసింది. అక్కడిప్పటికే 3 ఇన్ఛార్జీలను వైసీపీ మార్చేసింది. మరోవైపు కడప నుంచి 60 మందిని తీసుకొచ్చి మైలవరంలో దించిందట. వారి ద్వారా ఆయా గ్రామాల్లో కడప గ్యాంగ్ ను పంపి పోల్ మేనేజ్మెంట్ తో పాటు డబ్బు పంపిణీపై కూడా దృష్టి పెట్టిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక్కో గ్రామానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా పెట్టిందనే టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో కూడా బయట నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులను రంగంలోకి దించిందట. వారిని స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు అటాచ్ చేసిందని సమాచారం. డబ్బు కూడా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయాలని చూస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో ఓటు కొనుగోలుకిచ్చే మొత్తాన్ని పెంచాలని ప్లాన్ చేస్తోందని వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో కూడా ఇప్పటికే బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ అధికారులు కూడా వైసీపీ అభ్యర్థి భరత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని ఘటనలు బహిర్గతమవుతున్నాయి. రిటర్నింగ్ అధికారులను, పోలింగ్ సిబ్బందిని కూడా తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకునే ప్రయత్నాలు కూడా చేస్తోందని కూటమి పక్షాలు పసిగట్టాయి. వేరే ప్రాంతాల నుంచి గ్రామాల్లోకి వచ్చిన వారిని ఉండనివ్వొద్దని స్థానికులు నిర్ణయించారు. తమ ప్రాంతంపై పరాయి వ్యక్తుల పెత్తనమేంటి అని నిలదీయాలని టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతిపాదించాయి. పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కడప గ్యాంగ్ బస చేసిన బిల్డింగ్, వారు వాడుతున్న వాహనాలు, కదలికలను గుర్తించి వీడియోలతో సహా పూర్తి ఆధారాలను పోలీసు అధికారులకు అందించారు. లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. స్థానికంగా గ్రామాల్లో ఉన్న కూటమి పార్టీ నేతలకు కూడా విషయం చెప్పి వెంటనే వారిపై కంప్లైంట్ చేయాలని నిర్ణయించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టి ఆ వివరాలను పోలీసులకు ఇవ్వాలని ప్లాన్ చేశారు. స్థానికంగా ఉండే ప్రజలు, పార్టీ కార్యకర్తలు కలిసి అలాంటి వారిని బయటకు పంపాలని కూడా నిర్ణయించారు. కీలక నియోజకవర్గాల్లో బస చేసిన కడప, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గ్యాంగుల పనిబట్టాలని ప్రతిపాదించారు.
సమాచారాన్ని కూటమి పక్షాల అధినేతల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో స్థానికంగా ఉండే నేతలే చొరవ తీసుకోవాలని కూడా పార్టీల అధినాయకత్వాలను ఆదేశించినట్టు వినిపిస్తోంది. కడప గ్యాంగ్లను కూటమి పార్టీ క్యాడర్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి.